కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎల్లుండి తిరుపతిలోని దామినేడు వద్ద సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. 40 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 50,000 మంది కూర్చొని వీక్షించేలా ఈ సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎల్లుండి తిరుపతిలోని దామినేడు వద్ద సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. 40 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో మినిమం 50,000 మంది కూర్చొని వీక్షించేలా సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. మొత్తం మీద 2 ఏళ్ల పాలనకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూటమి ప్రభుత్వం నిర్వహించబోతుంది. ప్రధాన అంశంగా మనం దీన్ని చూస్తే గనక రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమము అనే దాని మీద పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ముందుకెళ్లిన నేపథ్యం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే ఈ సక్సెస్ సభ ఏదైతుందో 2 ఏళ్ల పాలనకు సంబంధించి వచ్చినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి అంటే గతం కంటే మెరుగైనటువంటి పరిపాలన తీసుకురావడం, గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతున్నాయో వాటిని సరిదిద్ది గాడిని పెట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యము. అంతేకాకుండా కొత్తగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, మత్స్యకారులకు ఇస్తున్నటువంటి లబ్ధి కావచ్చు, ఇవన్నిటినీ ఓవరాల్ గా చూసినట్లే కనుక గతం కంటే మెరుగైనటువంటి పాలన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో పెద్ద ఎత్తున చేశారు. మహిళలు చూస్తే కనుక సూపర్ 6 హామీలని అమలు చేయడం, ఇవన్నింటిలో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కూటమి ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే 2 ఏళ్లు ముగించుకున్న నేపథ్యంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. అయితే ఇదే సభని అమరావతిలో నిర్వహించాలని చెప్పని ముందుగా అనుకున్నప్పటికీ కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా డిజిటల్ స్క్రీన్స్ ద్వారా, లేదు అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఫిజికల్ గానే దీన్ని ఏర్పాటు చేయాలనుకున్న నేపథ్యంలో కూడా అయితే ఇవన్నీ కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో తిరుపతి నుంచి మాత్రం ఒకే వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచే ఈ భారీ బహిరంగ సభని నిర్వహించాలని చెప్పని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 50,000 మంది కూర్చునే విధంగా కూడా పెద్ద ఎత్తున డయాజ్ ఏర్పాటు చేస్తున్నారు. 50,000 మంది కూర్చుని వీక్షించేలాగా డయాజ్ ఏర్పాటు చేస్తున్నారు. డయాజ్ మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ కూడా ఈ వేదిక మీద ఉంటారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులందరూ 3 పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు, కేబినెట్ మంత్రులందరూ కూడా వేదికను అలంకరించబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మాధవ్ ప్రసంగాలతో పాటు మంత్రులందరూ కూడా ఆయా శాఖల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీలు, అవలంబిస్తున్న విధానాలన్నింటినీ కూడా ఈ సక్సెస్ సభ ఏదైతుందో ఆ సభా వేదిక నుంచి కూడా పూర్తి స్థల రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించేలాగా కూడా అందరి ప్రసంగాలు కూడా ఉండబోతున్న నేపథ్యం చూస్తూ ఉంది కూడా చిరంజీవి. రైట్, అదే విధంగా ఇంత పెద్ద భారీ బహిరంగ సభకిలో జరుగుతున్న అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా సాగుతున్నాయి, అదేవిధంగా ఇంత పెద్ద భారీ బహిరంగ సభకి వస్తున్న జనాలు అంటే దాదాపు 50,000 మందికి పైగా కూర్చొని వీక్షించే విధంగా ఇంత పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్న తరుణంలో అటు జనాలకి, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయకులు కావచ్చు, అటు పోలీసు అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ముఖ్యమంత్రి హాజరవుతున్నటువంటి సభ, అంతేకాకుండా రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నటువంటి సభ, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభ కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, పార్కింగ్ తో మొదలుకొని పోలీసు పికెట్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పోలీసు పూర్తి స్థాయిలో అంటే సాధారణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ట్రాఫిక్ ను మళ్లించడం, అదేవిధంగా ఈ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో విఐపీలు కానీ ప్రజలు కానీ వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్కింగ్ ప్లేస్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలని కేటాయించడం, అంతేకాకుండా ముఖ్యమంత్రి కాన్వాయి, ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్లు వెళ్లి వచ్చేదానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఆటంకం లేకుండా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే కనుక డిజిటల్ స్క్రీన్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే భారీ సభ కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ ప్రజలందరూ వీక్షించే విధంగా కూడా స్టేజ్ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు కూడా డిజిటల్
లోకల్ స్క్రీన్స్ అన్ని కూడా ప్రజలు ఒక చోట కూర్చుని వీక్షించేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక 50,000 మంది ఆ సభా వేదికని పూర్తి స్థాయిలో చూడగలిగే విధంగా కూడా ఒక 50,000 మంది కూర్చుని వీక్షించేలాగా కూడా సభా వేదికని పెద్ద ఈ భారీగానే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సభా వేదిక మీద కొంతమంది ప్రముఖులు, అదే విధంగా రాష్ట్ర కేబినెట్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ వేదికను అలంకరించబోతున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డయాజ్ ను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.